కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు తిరుమల లడ్డూ వివాదంపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక త్వరలో జరగనున్నటువంటి కేంద్ర కేబినెట్ విస్తరణలో కూటమికి మరో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం కోరనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో రాష్ట్రంలో ఖాళీ కాబోతున్నటువంటి రాజ్యసభ సీట్ల మీద ఇక్కడ చర్చించే అవకాశం ఉంది అమిత్ షాతో అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల అంశం కూడా చర్చకు రానుంది. వివిధ పథకాల అమలు, నీటి కేటాయింపులపైన చర్చించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఏపీలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకంగా మారింది. అసలు ఏ అంశాలు చర్చకు రానున్నాయి, ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లో ఢిల్లీకి వెళ్ళనున్నారని సమాచారం వినిపిస్తుంది. అయితే హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. హుటాహుటిన ఢిల్లీకి పయనం అవుతున్నారంటూ ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. అదైతే రాజ్యసభ త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ సీట్ల పైన చర్చ, అదేవిధంగా తిరుమల లడ్డు అంశం పైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాబోయే రాజ్యసభ సీట్ల ఎంపిక, మరోపక్క పెండింగ్ ప్రాజెక్టుల అంశం పైన కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించనున్నారని సమాచారం వినిపిస్తుంది. అయితే హుటాహుటిన ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం పిలిచిందా, అమిత్ షా పిలిచారా, లేక చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగారనే అంశం మనం పక్కన పెడితే నేరుగా అమిత్ షాతో భేటీ కానున్నారు. అమిత్ షాతో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఆయన భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బకాయిల విడుదల, పోలవరం పునరావాసం పైన ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతిపై ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ తో కూడా భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీ కేటాయించిన నిధుల విషయంలో కూడా అటు రాజధాని అమరావతి నిధులు కావచ్చు, కేంద్రంలో పెండింగ్ ఉన్న ఇతర ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల పైన నిధులు కూడా తరచున బడ్జెట్ లో కేటాయించిన, ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నిధులు ఏదైతే దాదాపు 26,000 కోట్ల వరకు నిధులు కేటాయించారని ఒక సమాచారం అయితే ఉంది. ఆ సమాచారం మేరకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులను హుటాహుటిన కలవనున్నారు. అమిత్ షాతో మాత్రం సుదీర్ఘంగా భేటీ కానున్నారనే సమాచారం వినిపిస్తుంది. ఏదైతే తిరుమల లడ్డు అంశము, రాజ్యసభ సీట్ల అంశం, రాజ్యసభ త్వరలో రాబోయే ఏప్రిల్ మే మధ్య కాలంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. 4 రాజ్యసభ సీట్లు కూడా కూటమికి దక్కే అవకాశాలు ఉన్నాయి. అటు బీజేపీ నుంచి ఎవరికి సీట్ ఇవ్వాలా అనే అంశము, మరోపక్క ఇటు జనసేన కూడా ఇప్పటి వరకు రాజ్యసభలో సభ్యత్వం లేని జనసేన కూడా ఒకరిని ఎంపిక చేయాలని కోరుతుంది. మొత్తం 4 సీట్లలో బీజేపీ, జనసేన 2 సీట్లు వస్తే మిగిలిన 2 సీట్లలో కూడా టీడీపీ అభ్యర్థులు ఖరారు చేయనున్న సమాచారం. ప్రస్తుతం అయితే కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ కావడానికి ఢిల్లీకి పయనమయ్యారనే ఒక సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. లేదు రైట్. ఇక దీంతో పాటు నిధుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు, ఈ బకాయిల అంశంలో కూడా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బకాయిలు విడుదల, పోలవరం పునరావాసంపై ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులు, ఈ 3 అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టును 2028 లోపు కంప్లీట్ చేస్తాము. పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో పెండింగ్ పడింది. గత ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసిందంటూ గతంలో ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు విమర్శించిన నేపథ్యం మనం చూసాం. అదే కోవలో భాగంగా ఏదైతే పునరావాసం, ఏదైతే అక్కడ ఉన్న R&R ప్యాకేజీ అంశం పైన కూడా ఏదైతే జలశక్తి వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. ఈ పోలవరం అంశాన్ని 2028 లోపు కంప్లీట్ చేయాలనే కృతనిశ్చయంతో పలుమార్లు ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కూడా సుదీర్ఘంగా జలశక్తి శాఖ మంత్రి భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అమరావతికి రావాల్సిన నిధులు, అదే రైల్వే ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులు, అటు రైల్వే శాఖ నుంచి రావాల్సిన నిధులు, ఇటు వ్యవసాయ శాఖ నుంచి రావాల్సిన నిధులు, మొత్తం ఈ వ్యవహారం అంతా ఆద్యంతం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల పైన చర్చ జరుగుతుంది. మరోపక్క తిరుమల అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చ నడిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి బిల్ గేట్స్ రానున్నారు. ఈ బిల్ గేట్స్ పర్యటన పైన కూడా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా సాంకేతికంగా ఏదైతే ఐటీ టెక్నాలజీ పరంగానే మరో విధంగా కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అక్కడ పలు సలహాలు సూచనలు కోరే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతున్నారా? రేణు, ఇక్కడ 2 ప్రధానమైన అంశాలు, ఒకటి తిరుమల లడ్డు,
రాజ్యసభ సీట్లు ఒక అంశం అయితే, రెండో అంశం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మూడో అంశం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పర్యటన. ఈ వ్యవహారాలపైన సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్తున్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఈ పెండింగ్ ప్రాజెక్టులు, ఈ నిధులు, వీటిపైన చర్చించడంతో రేపు సాయంత్రం 5 గంటలకైనా మళ్ళీ ఢిల్లీ నుంచి రాత్రి 8 గంటలకు ఏదైతే అమరావతి చేరుకోనున్నారో, ప్రస్తుతం అయితే ఆయన పర్యటన ఖరారైంది. మరి కొద్దిసేపట్లో ఆయన ఢిల్లీకి వెళ్తారనే సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. నేడు వెళ్ళి రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రానున్నారు, ఏదైతే అమరావతి రానున్నారని ఒక సమాచారం అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైంది. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ కావడం చాలా కీలకంగా మారింది. ఈ పరిణామాలు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా దీని చుట్టూ కూడా ఇప్పుడు తిరుమల లడ్డు వివాదం ఉంది. ఈ అంశం గురించి మరొకవైపు కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా టీడీపీకి మరో మంత్రికి పదవి ఇవ్వాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తుంది. ఇక త్వరలో కూడా రాష్ట్రంలో ఖాళీ అవబోతున్నటువంటి రాజ్యసభ సీట్ల మీద చర్చించే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు ఇక బిల్ గేట్ రానున్న నేపథ్యంలో కూడా దీని గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. ఇక వివిధ పథకాల అమలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ నిధులు, వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.